రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయని తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసము తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధం కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుడి రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయము మందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో దోషము. మాంసము తినుట గాని ద్రాక్ష రసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయి కడకున బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయి కడకున బ్రతుకున. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలను నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నన్ను మార్చుము యేసు ప్రభు ప్రభు. నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. నన్ను మార్చుము యేసు ప్రభు ప్రభు. నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. సువార్త పత్రికగా నన్ను ఓ పనిమోటుగా. సువార్త పత్రికగా నన్ను ఓ పనిమోటుగా. నన్ను ఓ పనిమోటుగా. నన్ను ఓ పనిమోటుగా. నన్ను మార్చుము యేసు ప్రభు ప్రభు.
నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. సువార్త భారము మోపబడి ఉంది, సువార్త కోసమే సిగ్గుపడను నేను. సువార్త భారము మోపబడి ఉంది, సువార్త కోసమే సిగ్గుపడను నేను. సువార్త ప్రకటింపకుండినచో శ్రమ, సువార్త ప్రకటింపకుండినచో శ్రమ అని చెప్పిన పౌలు వలే నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. ప్రతి పల్లెలాకెళ్ళి ప్రతి ఇంటికెళ్ళి నీ రక్షణ వార్త చాటినే తిరుగుచు. ప్రతి పల్లెలకెళ్ళి ప్రతి ఇంటికెళ్ళి నీ రక్షణ వార్త చాటినే తిరుగుచు. ఆత్మాల కోసమే ఆవేదన నాలో, ఆత్మాల కోసమే ఆవేదన నాలో కలిగేలా మార్చు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. ఇశ్రాయేలీయుల పాపము క్షమించినచు నీ గ్రంథము నుండి నా పేరు తుడిచి. ఇశ్రాయేలీయుల పాపము క్షమించినచు నీ గ్రంథము నుండి నా పేరు తుడిచి అని పలికి ప్రజలకై ప్రార్థించి బతిమాలిన్, అని పలికే ప్రజలకై ప్రార్థించి బతిమాలిన్. మోషే వలె మార్చు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. తనకున్న ధనమంతా హారించిపోయినను, తనకన్నా పిల్లల ప్రాణాలు పోయినను. తనకున్న ధనమంతా హరించిపోయినను, తనకన్నా పిల్లల ప్రాణాలు పోయిన. యెహోవా ఇచ్చెను తానే కొనిపోయేను, యెహోవా ఇచ్చెను తానే కొనిపోయేను. స్తుతించిన యోబు వలె నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చు క్రీస్తు ప్రభు. సువార్త పత్రికగా నన్ను ఓ పనిముట్టుగా, సువార్త పత్రికగా నన్ను ఓ పనిముట్టుగా, నన్ను ఓ పనిముట్టుగా, నన్ను ఓ పనిముట్టుగా నన్ను మార్చుము యేసు ప్రభు, ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు, నన్ను మార్చుము యేసు
ప్రభో ప్రభు నన్ను మార్చుము క్రీస్తు ప్రభు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నాకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నాకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారి పడే మంచుల నిడుకడలేని నా బ్రతుకును మార్చితివి. చిగురాకుల కొసల నుండి జారి పడే మంచుల నిలుకడలేని నా బ్రతుకును మార్చితివి. మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్ని తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివి. నా జీవిత యాత్రలో మలుపులెన్ని తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివి. నిలిచినందునానయ్యా నిజ దేవుడవనుచు, నిలిచినందునానయ్యా నిజ దేవుడు అనుచు, నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. దేవా మీకు ఆరాధన, దేవా సోదరు ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆమె సంతోషంతో ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మన కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక తండ్రి మీకు వందనాలు, హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 1వ వచనం ప్రారంభంగా మనం చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆమేన్. కాబట్టి ప్రియులారా, క్రియలను బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు శిలువ మరణం, యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన మనం నమ్మిన కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో కనెక్ట్ అయింది అనమాట. మనకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనకు రిలేషన్షిప్ ఉంది అనమాట. అది ఉంటే మిగిలిన విషయాలు అంతా కూడా సెట్ అయిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం మంచిగా ఉంటే చాలు, ఇంకా మిగిలిన విషయాలు అంతా కూడా తండ్రి
ప్రియులారా సమకూరుస్తాడు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి సువార్త ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సహవాసం చేయడం చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. మామూలు విషయం కాదు, చాలా చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించామన్నమాట. మనం తీసుకొని వచ్చాము. అప్పుడు ఆ యొక్క స్థాయిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం క్రిస్తులో ఉన్నాం, క్రిస్తు మనలో ఉన్నాం, క్రిస్తులో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనం చాలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో ప్రియులారా దేవుడు మనల్ని పెట్టేశామన్నమాట. ఆల్రెడీ మనం క్రిస్తులో మనం ఉన్నామంటే, క్రిస్తువును కలిగి ఉన్నామంటే, క్రిస్తువులో మనం ఉన్నామంటే చాలా గొప్ప స్థాయిలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తువుని మన కొరకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఆల్రెడీ మనకి ఇచ్చేసామన్నమాట. కాబట్టి ఇక నాకు అది ఇవ్వలేదు, ఇది రకరకాల విషయాలు ఇవ్వలేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. శ్రేష్టమైనది ప్రియులారా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చేసామన్నమాట. తన ప్రియ కుమార్ని మనకి ఇచ్చేసాం. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు అదే లేదు ఇదే లేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తువును ఇచ్చిన కాబట్టి గ్యారంటీ అనమాట. ఇంకా మన దేవుని చిత్తానుసారంగా మనకు ఏమేమి అవసరం అది కూడా తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. రిసీవ్ చేసుకోవాలి, అది మన చేతుల్లో ఉంది. తండ్రి దేవుడు జీవగల దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. కానీ మనం వద్దు అంటే పొందలేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎస్ ఆర్ నో మనకు తెలుసు, అంటే మన ఇష్టం అనమాట. ఇంకా తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చాము, అలాగే మిగిలిన ప్రతి ఆశీర్వాదాలు ఒకటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు మనం ఎస్ ఆర్ నో చెప్పడం మన చేతిలో ఉంది అనమాట. ఇప్పుడు హల్లెలూయా. దేవుడైతే ఇచ్చే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన పరలోక తండ్రి ప్రేమ పూర్ణుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ పూర్ణుడు. మనం అడగక మునిపే తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చేసామన్నమాట. అడగక మునుపు దానికి ముందే దేవుడు ఇచ్చేసాం. ఎందుకంటే మన అవసరాలు దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి మన అవసరాలు చూసిన తర్వాత అది అర్థం కాలేని తండ్రి కాదనమాట. మనం ప్రార్థన చేయక ముందు కూడా మన అవసరాలు ఎరిగిన దేవుడు అనమాట. మనం ప్రియుల మన గురించి ఆలోచన చేయక ముందే మన కొరకు అడ్వాన్స్ గా ఆలోచన చేసిన తండ్రి మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన తండ్రికి నా పట్ల మీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉంది అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప విషయం మనం యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తులో ఆనందించుకొని సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని అనుదినం బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. క్రీస్తులో ఆనందించుకొని సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని ఆత్మ సమాధానం ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాము. అది మనం ఎలాగ ఓపెన్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ వలన నేర్చుకొని ఎలాగ అనుభవించుకోవాలని నేర్చుకొని పిల్లల మన క్రీస్తుతో బ్రతకడం చాలా ఉన్నతమైన జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తులో మనం ఎదుగుతున్న కొలది, అభిషేకంలో మనం ఎదుగుతున్న కొలది, దేవుని శక్తిలో మనం ఎదుగుతున్న కొలది మిగిలినదంతా కూడా యేసులో ఆట అవుతాయి అనమాట. ఖచ్చితంగా ఆట అవుతాయి. అది ప్రియుల ఆశీర్వాదాలు అది ఆపడానికి సాతానికి వీల్లేదనమాట. తప్పకుండా మనం అనుభవిస్తానమాట. అలాగే జీవగల దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభువునందు ఆనందించుకొని ముందుకెళ్ళాలి. ప్రభువునందు ఆనందించే విషయంలో పరిశుద్ధాత్మ వలన మనం ఇంగ్రెస్ ప్రభువునందు ఆనందించుకొని బతకాలి. ఆరాధన చేసుకొని, స్తుతించుకొని, ప్రభు ఒక మాటలు ధ్యానించుకొని మధురమైన ప్రేమ, యేసుక్రీస్తు మధురమైన ప్రేమ మనం అనుభవించుకొని ఆత్మలో బలం పొందుకొని పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి యేసుమలో పొంగి పొర్రినాక దేవునికి స్తోత్రం. అలాగే ఆనందం, సంతోషం, సమాధి, నెమ్మది అనుభవించుకొని పిల్లల బ్రతకాలి అనమాట. దేవుని చిత్తం. అప్పుడు ఏమవుతుంది? దేవుని చిత్తానుసరమైన ప్రతి విషయాలు తప్పకుండా ఆడవుతాయి. ఇప్పుడు మనం బాధపడవద్దు. దేవునికి స్తోత్రం. అబ్బో కొన్ని విషయాలు ఇంకా ఆడవాలి కాబట్టి దాని కొరకు అది ఆడవుతుందా లేదంటే అది సమకూర్చబడుతుందా ఇలాంటి విషయం గురించి ప్రియులారా మన అసలు బాధపడాల్సిన అవసరమే లేదనమాట. తప్పకుండా అది ఆడవుతాయి అనమాట. అది సమకూర్చబడుతుంది, కనెక్ట్ అవుతాయి అనమాట. అభిషేకంలో దేవుని పిలుపులో అభిషేకంలో ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు తండ్రి దేవుడు అది సమకూరుస్తాడనమాట. అందుకొరకు ప్రియులారా మన ఫోకస్
పిలుపు విషయంలో మనం ఫోకస్ చేయాలి. అభిషేకంలో దేవుని శక్తిలో మనం ఎదిగే విషయంలో ఫోకస్ చేయాలన్నమాట. దేవుని శక్తిలో, దేవుని యొక్క అభిషేకంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. దేవుని చిత్తంలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దేవుని యొక్క కృపలో మనం ఇంక్రీస్ అవ్వాలి. దానితో పాటు తప్పకుండా ఆడ అవుతాయి దేవునికి, ఏమాత్రం డౌట్ లేదనమాట. కానీ అది జరుగుతాయి, యేసు నమ్మలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని బిడ్డలుగా బాధపడే అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మన తండ్రి ప్రియులారా సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవంగల దేవుడు అనమాట. మన దేవుడు మనకంటే ప్రియులారా మనకంటే మన గురించి మనం మేలుగా మంచిగా ఉండాలని ఆశపడుతున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు కొనసాగించాలన్నమాట. విశ్వాసంతో మనం అడుగు వేసుకోవాలి. వాగ్దానాలు దేవుడు తప్పకుండా నెరవేర్చాడు. ఒకటిగా క్రమంగా దేవుడు నెరవేర్చాడు. కాబట్టి వాగ్దానాలు ప్రియులారా మనం అనుగ్రహించే ముందు దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తాడు. ఇది మన జీవితంలో నెరవేర్చక ముందు సిద్ధపరుస్తాడు అనమాట. ఎందుకంటే అది మనం దొరికిన తర్వాత దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలాగే హ్యాండిల్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. జ్ఞాన బుద్ధి కృపా దేవుడు అధికంగా ఇస్తాడనమాట. కొందరున్నారు దాన్ని పోగొట్టద్దు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రతి మేలు కూడా అది మనం ఎలాగే హ్యాండిల్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, కుటుంబ జీవితానికి ముందుకు వెళ్ళక ముందు అది ఎలాగ బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం కృపా దేవుడు అనుగ్రహిస్తాడు. పిల్లల్లో దేవుడు మనకి ఇవ్వక ముందు దాని గురించి ఒక అవగాహన దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి విషయాలు దేవుడు ముందుగా మనకు నేర్పిస్తాడు. దేవుడు జ్ఞానం ఇస్తాడు, అంటే మెచ్యూరిటీ ఇస్తాడనమాట. దేవుడు కృప ఇస్తాడు. లేదంటే దాన్ని నాశనం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒకటి మనం చూస్తున్నట్టే కొందరు ఉన్నారు, చక్కని ఫ్యామిలీ జీవితం దయచేయమని ప్రార్థన ఇస్తారు. సాటైన సహారి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒక దైవజనుడు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. అంటే సాటి అయిన సహారి అంటే అనేది, ఒకవేళ నాలో కోపం ఉంటే నాలో ఉన్న కోపాన్ని బయటకు తెచ్చుకోని వ్యక్తి సాటి అయిన సహారి అని ఆ దైవజనుడు చెప్పినది గుర్తుకొస్తుంది. అంటే నేను పరిశుద్ధంలో ఎదగడానికి కొరకు నాకు సహాయం చేసిన పార్ట్నర్ అనమాట. అది సాటి అయిన సహారి అని ఒక దేవుడు చెప్పినది గుర్తుకొస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రియులారా మనకు అంటే చక్కని కుటుంబ జీవితాలు తప్పకుండా దేవుడు దేవుడు అనుగ్రహిస్తాడు. లేని వారికి చక్కని పాటలను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వారితో ఎలాగ బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు దానికి కావలసిన ఓర్పు, సహనం, కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ముందు దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కృప ఇస్తాడు అనమాట. అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా. లేదు అంటే సమస్యలు వస్తాయి అనమాట. కాబట్టి దేవునితో పాటు బ్రతుకుతున్నప్పుడు దేవుడు అన్ని నేర్పిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని నేర్పిస్తాడు. ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ సహనం కలిగి ఉండాలి, ఎలాగ ఓర్పు కలిగి ఉండాలి, అది పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబ జీవితాలు ప్రియులారా, కుటుంబం ఫ్యామిలీ ప్రియులారది దేవుని యొక్క చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ జీవితం దేవుని యొక్క చిత్తం. కాబట్టి కుటుంబ జీవితం దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కుటుంబ జీవితంలో ఎలాగ బ్రతకాలని కొన్నిసారి మనకు కొన్ని అనుమానాలు వస్తాయేమో, అబ్బో ఎలాగ నేను బ్రతకాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనం దేవుని పిలుపు పొందిన ప్రతి ఒక్కరికి, దేవునికి లోబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రియులారా దేవుడు కృప ఇస్తాడనమాట. కుటుంబ జీవితంలో గాని, సేవలో గాని, అన్నిటిలో దేవుడు కృప ఇస్తాడనమాట. కృప ఇచ్చి ప్రియులారా దేవుడు జయంతో నడిపిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కృప ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మెయిన్ గా కుటుంబ జీవితంలో వస్తున్న వారు ప్రియులారా మనం చూస్తున్నట్టే నిర్ణయం చాలా స్ట్రాంగ్ ఉండాలి అనమాట. హల్లెలూయా. పార్ట్నర్ను హల్లెలూయా కుటుంబ జీవితంలోనికి హల్లెలూయా నిబంధనలోనికి అంటే మ్యారేజ్ అంటే ప్రియులారా మనం చూసినట్టే అది నిబంధన అనమాట. నిబంధన సహవాసం, నిబంధన అనమాట. మనం యేసుక్రీస్తుతో నిబంధన సహవాసంలో ఉన్నట్టు పార్ట్నర్ తో నిబంధన సహవాసం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా కనెక్ట్ చేస్తాడు. మనం చూసాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. ఒకప్పుడు మనం తండ్రి అయిన దేవునితో, మనకు జీవగల దేవునితో మనం కనెక్ట్ లేనివారు, యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ లేనివారు. కానీ దేవుడు అద్భుతంగా మనల్ని కనెక్ట్ చేసామన్నమాట.
యేసుక్రీస్తు తండ్రిని దేవునితో మనల్ని కనెక్ట్ చేసాం. అలాగా ఈ సహవాసంలో కొనసాగించినప్పుడు మిగిలిన అంతా కూడా కనెక్ట్ అవుతుంది. దేవుని చిత్తానుసారంగా ప్రతి ఆశీర్వాదాలు అది కనెక్ట్ అయినట్టు తండ్రిని దేవుడు కార్యం చేస్తాడు. జీవంగల దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి తండ్రిని దేవునితోనే ఈ సహవాసంలో కొనసాగించాలి. జీవంగల దేవునితోనే సహవాసంలో కొనసాగించాలి. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. నీ రాజ్యం ఉన్నది మొదటి ఫస్ట్ వెదగుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. ఆడవుతాయి. దేవుని చిత్తానుసరం అన్ని ఆడవుతాయి అనమాట. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. దేవుని మనం వెదగాలి. దేవునిలో ఆధారపడాలి. మిగిలిన అన్ని ఆడవుతాయి అనమాట. కాబట్టి ఆడవుతున్నప్పుడు ప్రియులను మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాగ ఇది హ్యాండిల్ చేయాలని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. మన దేవుడు మంచి బోధకుడు కాబట్టి దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు కుటుంబ జీవితంలో ఎలాగ ఉండాలి. తర్వాత కుటుంబ జీవితంలో వచ్చిన తర్వాత మామూలుగా భార్య భర్తలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవా చక్కని పిల్లలు దయచేయమని ప్రార్థన చేస్తారు. కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం బహుమానం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఎలాగ పెంచుకోవాలి, దానికి కావలసిన జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం పిల్లల్ని పెంచుకోవడం మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడిని గొప్ప కృప కావాలి. ఎందుకంటే పిల్లలను రకరకాల విధంగా దారి తప్పించడానికి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. దారి మధ్యలో మనం ఉన్నాం. కానీ అయినప్పుడు కూడా దేవుడు ప్రియుల పరిశుద్ధాత్మదుడు యేసులోని కృప అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులకు కృప ఇస్తాడనమాట. దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప ఇస్తాడు. కాబట్టి చక్కని ఒక భర్తగా బ్రతకాలంటే, ఒక భార్యగా బ్రతకాలంటే అభిషేకం అవసరం అనమాట. యేసయ్య అభిషేకం అవసరం. చక్కని ఒక తల్లిదండ్రులుగా ప్రియులారమైన ఉండాలంటే కూడా యేసయ్య అభిషేకం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. ఒక మంచి దేవజనాలుగా ఉండాలి అంటే కూడా మనకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప మనకు అవసరం అనమాట. కాబట్టి ఏ కోణంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ నడిపిపో, దేవుని యొక్క కృప ప్రియులారా మనకు అవసరం అనమాట. కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, అడుగుడి ఇస్తామని చెప్పారు. కాబట్టి మనకు ప్రియుల అభిషేకం మనం అడగాలి. యేసుమలు తండ్రితో మనం అడిగినప్పుడు దేవుడు కావలసిన కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భార్య భర్తలు తప్పకుండా కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు వారు కలిసి ఎదుగుతాయి అనమాట, ఆత్మీయంగా ఎదుగుతాయి. లేదంటే మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంది. భార్య భర్తలు పోయిన వారు తప్పకుండా యేసుమలు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు కొంత మట్టు, కానీ అయినప్పుడు కూడా కలిసి కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు వారు కృపలో ఇంక్రీస్ అవుతాయి. కలిసి ఆరాధన చేయడం, కలిసి ప్రార్థన చేయడం, కలిసి బైబిల్ వాక్యాలు నేర్చుకోవడం, అది కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఎదుగుతున్నప్పుడు సమస్యలు తగ్గిపోతాయి అనమాట. లేదంటే ఒక్కరు గొప్ప స్థాయిలో ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండవచ్చు, ఒకరేమో చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంది. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భార్య భర్తలను దేవుడు జతపరచని దేవుడు అనమాట. కాబట్టి దానిలో ముందుకు కొనసాగించాలి. మధ్యలో వచ్చి ఇంకా ఎవరు అడ్డం పడడానికి లేదంటే వారిని వేరే చేయడానికి దేవుడు హక్కు ఇవ్వలేదు అనమాట. దేవుడైతే హక్కు ఇవ్వలేదు. కాబట్టి మనం కూడా ఆ నిర్ణయంలో ఉండాలి. భార్య భర్తలుగా ఎవరైతే ఉన్నారో వారు కలిసి శాంతి సమాధానం నెమ్మదిగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. వారు దేవుని యొక్క మేలు అనుభవించుకొని సంతోషంగా సమాధానంగా ఒకరొకరు ఓదార్పు చేసుకొని ప్రేమించుకొని బలపరుచుకొని మాదిరిగా బ్రతకడం ప్రియుల దేవుని యొక్క చిత్తం. కాబట్టి కుటుంబ జీవితం ప్రియుల అది దేవుని యొక్క ప్రణాళిక అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఆ విషయాలు చెప్పినప్పుడు ఏదో అభ్యంతరమైన విషయం చెప్తుంది అని దయచేసి అనుకోవద్దు. ప్రత్యేకంగా ప్రియుల తల్లిదండ్రులు పిల్లల విషయంలో గమనించాలన్నమాట. పెళ్లి వయసు వచ్చినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వారు ఫస్ట్ స్టెప్ వేసుకోవాలన్నమాట. అంటే చాలా తల్లిదండ్రులు ఆ విషయంలో చాలా వెనుక, కొందరేమో ముందు ఉత్సాహంతో ముందు అడుగు వేస్తారు, కొందరేమో చాలా వెనుకున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు అందుకొరకు ప్రియులారా మనం ప్రత్యేక తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. అబ్బాయి అమ్మాయి అనే పెళ్లి కాలేని మేము తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. వారికి మారు మనసు రావాలి, వారి మనసు దేవుడు నూతన పరచాలి. తగిన సమయంలో మంచి నిర్ణయం తీసుకొని ముందుకు ఉత్సాహంతో ప్రియులారా ఆ విషయంలో ఉండినట్టు ప్రత్యేక తల్లిదండ్రులకు ప్రార్థన చేయాలి. చాలా తల్లిదండ్రులు వారి బిస్సీలు ఉండవచ్చు, కొందరేమో
బిజినెస్ కావచ్చు, కొందరేమో సేవలు కావచ్చు, దాని మీదే వారు బిజీగా అదే వారు చూసుకొని ముందుకు వెళతారు. కాబట్టి ప్రియులారా, మనం తల్లిదండ్రుల కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలన్నమాట సరైన సమయంలో. లేదు అంటే కూడా సోతరు లేట్ అయిపోతాయి. కాబట్టి ప్రియుల తర్వాత పిల్లల మీదే ఆ బ్యాడన్ వస్తాయి అన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల కొరకు ప్రత్యేకంగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అలాగే అబ్బాయి అమ్మాయి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. కొందరు ఉన్నారు తల్లిదండ్రులు మంచి సంబంధాలు తీసుకొని వస్తారు, ఏ సంబంధాలు తీసుకొని వచ్చినా నో చెప్తారు. ఎందుకంటే వేరే వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని నెగటివ్ అనుభవాలు చూసి విని భయపడి అని భయపడి వెనుకకు తిరిగి ఒక అనుభవం. కాబట్టి తల్లిదండ్రులకు ఈ విషయంలో ఒక విడుదల కావాలి, పిల్లలకు కూడా ఒక విడుదల కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎలాగ మారుతాయి? ప్రార్థన ద్వారానే మారుతాయి. యేసయ్య హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా దేవుడు మనస్సును నూతనపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవునిలో ఆధారపడాలి. దేవుడు చక్కని కుటుంబ జీవితాలు లేని వారికి దేవుడు ఏ సమయంలో చక్కని సాటైన సగని దేవుడు అనుగ్రహించినాక ప్రతి కుటుంబ జీవితం కలిగి ఉన్న మీ కుటుంబ జీవితాలు దేవుడు అధికంగా దేవుడు దీవించినాక సంతోషంతో, సమాధానంతో, నెమ్మదిగా ఒకరొకరు క్షమించుకొని విషయంలో, కుటుంబ జీవితంలో ప్రియులారా క్షమించుకునే విషయంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక ఇప్పుడు తప్పకుండా భార్య భర్తలుగా కలిసి బ్రతున్నప్పుడు క్షమించాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తాయన్నమాట. చాలా విషయాలు సహించాల్సిన పరిస్థితి వస్తాయన్నమాట. తప్పకుండా చాలా విషయాలు ఓర్పుతో ఉండాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తాయి. కొన్నిసారి నోరు సైలెంట్ గా పెట్టడం నేర్చుకోవాలన్నమాట. కుటుంబ జీవితంలో ప్రవేశించిన వారు కానీ ప్రవేశించడానికి వెళుతున్న వారు చాలాసారి నాలుక కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి అనమాట. ఇంకా మాట్లాడడం కూడా నేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా కుటుంబ జీవితంలో ప్రియులారా ప్రవేశించిన తర్వాత ఎదుటి వ్యక్తి పార్ట్నర్ ఒక లవ్ లాంగ్వేజ్ ఏంటిదని అర్థం చేసుకోవాలన్నమాట. ఎలాగో వారితో ప్రేమ చూపాలి, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కుటుంబ జీవితంలో ప్రియులారా ప్రాముఖ్యంగా ప్రార్థన తగ్గిపోవద్దు. ప్రార్థనలు ఉంటే తప్పకుండా అభిషేకం అంటే పరిశుద్ధాత్మ అన్నది మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. ప్రేమ ప్రవేశించినప్పుడు అన్ని కవర్ అయిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. క్షమిస్తాం, సగిస్తాం, చూపిస్తాం, ఎంకరేజ్ చేస్తాం, బలపరుస్తాం. కాబట్టి దేవుడు ఇచ్చిన జీవితం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఇచ్చిన సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సమయం ఎలాగే ప్రియులారా మనం మంచి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మ వలన మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగించడం, అది అనుభవించుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దానికి కూడా దేవుడు బుద్ధి జ్ఞానం అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నట్టే పెళ్లి విషయంలో లేట్ చేస్తారు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారా, మనం చేస్తారు. కాబట్టి తప్పుడు నిర్ణయాన్ని బట్టి చాలా మంది లేట్ చేస్తారనమాట. కాబట్టి సరైన నిర్ణయం తీర్మానాలు చేస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం జీవితం ఒక్కటే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా పార్ట్నర్ను సెలెక్ట్ చేసినప్పుడు దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి ఉండాలి. ప్రాముఖ్యంగా మనం గమనించాలి. రక్షణ పొందిన వ్యక్తితో బ్రతకడం ఇంకా మంచిదనమాట. రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తి అంటే వారికి దేవుని వాక్యాలు అర్థం కాదు, ప్రార్థన వారికి చేయడం వారికి తెలియదు, ఆరాధన లేదు, దేవునితో సంబంధం లేదు. కాబట్టి ఈబుల్స్ పెట్టు ఎక్కువ అలాంటి వ్యక్తులను వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ దేవునితో కనెక్ట్ ఉన్న వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ వాడతారు. లేదు అందుకొరకు ప్రియులారా సువార్తని రక్షణ పొందిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునితో ప్రియులారా మనకు సమాధానంగా ఉన్నావు. కాబట్టి మిగిలిన విషయాలు ప్రియులారా తప్పకుండా దేవుడు ఆటి చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎస్ ఆర్ నో చెప్పి అది దానిలో ప్రవేశించడం మీ చేతిలో ఉంది అనమాట. దేవుని చేతిలో కాదు, అది మీ యొక్క చేతిలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. మీ యొక్క ఫ్రీ విల్ అనమాట. ఫ్రీ విల్ స్తోత్రం. కాబట్టి ఫ్రీ విల్ ప్రియులారా మనం మంచిగా వాడుకోవడం నేర్చుకోవాలి అనమాట. ఫ్రీ విల్ అది మంచిగా వాడుకోవడం నేర్చుకోవాలి, తప్పుగా వాడుకోదు. కొందరు ఉన్నారు ఫ్రీ విల్ తప్పుగా వాడతారు, కొందరు మంచిగా వాడతారు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ నేను అది దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమార్థంగా మంచిగా అది నిర్ణయం చేసినట్టు ప్రభువా కృప దయచేయమని ప్రియులారా ప్రార్థన చేయాలి. అలాగే యశోదమ్మలో చక్కని కుటుంబ జీవితంలోనికి ప్రవేశించలేని వారికి చక్కని కుటుంబ జీవితంలోనికి
ప్రియుల నిబంధన ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థన చేసుకుని ప్రవేశించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత ప్రియుల పెళ్లి అయిన తర్వాత దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం బరి అవ్వవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు అనమాట. దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు కృప లేనిది మనం బ్రతకలేదనమాట. కాబట్టి కుటుంబ జీవితం కలిగి బ్రతకాలైనా సరే, కుటుంబ జీవితం లేకుండా బ్రతకాలైనా సరే, అన్నిటికీ కృప అవసరం అనమాట. లేదు, చక్కని తల్లిదండ్రులుగా ఉండాలని కృప అవసరం. చక్కని భర్తగా భార్యగా ఉండాలంటే దేవుని కృప అవసరం. చక్కని పిల్లలుగా బ్రతకాలి అంటే కూడా కృప అవసరం. కాబట్టి దేవుడు కృప ఇస్తాడు. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న గొప్ప విషయం, దేవుడు కృప ఇచ్చే దేవుడు. అధికమైన కృప కూడా ఇస్తాడు. తగ్గింపు కలిగిన వారికి దేవుడు కృప ఇస్తాడు. దేవుని మాటకు లోబడుతున్న వారికి దేవుడు కృప ఇస్తాడు అనమాట. కాబట్టి దేవుడు కృప ఇచ్చి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు కృప ఇచ్చి బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో అన్నదినం నడిపిస్తాడు. కాబట్టి ఎవరు ప్రియులారా ఈ విషయంలో బాధపడవద్దు అనమాట. హల్లెలూయా. ఎలాగ కుటుంబ జీవితం ఎలాగే బ్రతుకుతుంది అని బాధపడవద్దు. కాబట్టి దేవునితో ప్రాముఖ్యంగా మనం ప్రభుత్వం సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి, పరిశుద్ధాత్మతో సమయం గడపాలి. దేవుడు అన్ని విషయాలు తప్పకుండా ప్రియులారా నేర్పించి బలపరిచి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి దేవునితో దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు అనమాట. కాబట్టి కుటుంబ జీవితాలు ప్రత్యేకంగా ప్రియులారా పాటి చేయడానికి విడిచిపెట్టు ప్రయత్నం చేస్తాడు. కానీ యేసునామములో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసేవాడు అది క్యాన్సిల్ అయిపోతాయి. సాతాను యొక్క తందరాలు యేసునామములో క్యాన్సిల్ అయిపోతాయి. ప్రత్యేకంగా మనం క్రిస్తునందు సహోదరుగా మనం ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేసినాం. ఇప్పుడు ఈ సాతాను తందరాలు తొలగిపోతుంది అనమాట. సాతాను తందరాలు నాశనం అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాలు ప్రణాళికలు దేవుడు మేము తీసుకొని వస్తున్నానమాట ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఉదయకాలం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. మధ్యకాలం కానీ, సాయంకాలం కానీ, నైట్ పూట కానీ ప్రార్థన చేస్తున్న వ్యక్తులను పరిశుద్ధాత్మతోడు తప్పకుండా జయంతో నడిపిస్తాడు. మరి కుటుంబ జీవితంలో సంతోషం, నెమ్మది అనుభవించుకొని బ్రదైనట్టు పరిశుద్ధాత్మతోడు సహాయం చేస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే దేవునిలో ప్రియులారా మనం ఆధారపడుతున్నాం. కాబట్టి మనం అనుదినం ప్రియులారా దేవునిలో ఆధారపడాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా కృప ఇస్తాడు, అధికమైన కృప కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవంగా దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. పిల్లలు వచ్చిన తర్వాత వారిని ఎలాగో పెంచుకోవాలి ఆ విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మంచి ఒక అభిషక్తురాలు ఎలాగే తయారు చేయాలని ఆ విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా నేర్పిస్తాడు. హల్లెలూయా. నేర్పిస్తాడు. జీవగల దేవుడు నేర్పిస్తాడు. దేవుడు బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త ప్రియులారా 11వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము చివరి వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. 28 వచనం. 29 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా గాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, యేసుక్రీస్తు. కాబట్టి ఏం చేసుకోవాలి? మనం ప్రభు దగ్గరికి రావాలి. ఆల్రెడీ మన యేసుక్రీస్తు వల్ల తండ్రిని దేవునితో అంటే ప్రభు దగ్గరికి వచ్చేస్తామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తుని మనం కలిగి ఉన్నామన్నమాట. కాబట్టి ఆ ప్రభు ఏం చేస్తాడు? నేర్చుకునుడి, నా యొద్ద నేర్చుకోండి. కాబట్టి మనం నేర్చుకోవాలన్నమాట పరిశుద్ధాత్మ. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం చదవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యంలో అనేది నేర్పించి నడిపిస్తాడు. కాబట్టి డోంట్ వరీ. కాబట్టి మన దేవునితో సంబంధం కలిగిన ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ దేవునితో సంబంధం కలిగిన తర్వాత కూడా బాధ వస్తున్నామంటే నూతన పరచబడలేని మనసు నుండి వస్తుంది అనమాట. కాబట్టి ఏం చేసుకోవాలి? వాక్యాలు ఎక్కువ ధ్యానించుకోవాలి. ప్రార్థన పూర్వక వాక్యాలు ఎక్కువ ఒప్పుకోవాలి. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. చీకటి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనసు పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి నా యొద్దకు వచ్చి ఏం చేసుకోవాలి? నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణానికి విశ్రాంతి అంటే సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని ప్రియులారా హల్లెలూయా దేవునికి స్తోత్రం. సంతోష సమాధానం, నెమ్మది అనుభవించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తమైన మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి గాడ్స్ ఫ్యామిలీ. కాబట్టి మనం దేవుని యొక్క ఫ్యామిలీలో మనం ఆల్రెడీ వచ్చేస్తామన్నమాట. దేవుని యొక్క ఫ్యామిలీ మెంబర్ గా మనం ఉన్నామన్నమాట.
మన దగ్గర వస్తున్న వారందరినీ కూడా మనం ఏం చేస్తాం? సువార్త చెప్పి ప్రతి ఒక్కరిను అభిషక్తులుగా మారుస్తాం అనమాట. సువార్త చెప్పి ప్రతి ఒక్కరు దర్శనంలోనికి నడిపిస్తాం, వారిను అభిషక్తులుగా మారుస్తాం అనమాట. గోడ్స్ ఫ్యామిలీ పరిశుద్ధాత్మదోడు కెడుతున్నాం అనమాట. దానిలో మనం కూడా ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువుని కలిగిన ప్రియులారా, మనం ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు అన్ని ఎరిగిన దేవుడు, తప్పకుండా ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది మందమైన దేవుడు. హల్లెలూయా. మనకంటే అన్ని విషయాలు తెలిసిన దేవుడు, మనకంటే నా గురించి మీ గురించి ప్లాన్ కలిగిన దేవుడు అనమాట దేవుడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు, విషయాలు బయలుపరుస్తాడు. ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు విషయాలు తప్పకుండా బయలుపరుస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవునికి రాజ్యం ఇది గదువుకొని ప్రియులారా మనం కొనసాగిస్తాం. అభిషేకంలో మనం ఇంగ్రెస్ అవుదాం. దేవుని శక్తిలో, దేవుని జ్ఞానంలో, డివైన్ పవర్ లో, డివైన్ క్యారెక్టర్ మనం ఇంక్రీస్ అవ్వను ఈ సమయంలో. అలాగే ఎదుగుతున్న కొలది మిగిలిన అన్ని కూడా ఆడవుతాయి అనమాట. డబ్బు కూడా మనకు కావాల్సిన డబ్బు కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కొందరు ఇంకా నేను కుటుంబ జీవనంలో ప్రవేశించిన తర్వాత ఫ్యామిలీ లేదంటే పిల్లలు కన్న తర్వాత వారిని పోషించడానికి నాకు డబ్బు ఎక్కడి నుండి వస్తాయి. కాబట్టి దేవుని డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో మనం ఎదుగుతున్న కొలది, దేవుని చిత్తానుసారం మనం నడిచిన కొలది అవసరాలు తప్పకుండా తెరిచబడతాయి. డోంట్ వరీ. కాబట్టి దేవుడు, ఎందుకంటే ఆకాశం భూమి సౌందర్యం సెట్ చేసిన తర్వాత దేవుడు మనిషిని దేవుడు నిర్మించామన్నమాట. కాబట్టి మనుషులు కావాల్సిన ఆల్రెడీ దేవుడు చేసి పెట్టామన్నమాట. అలాగే కాబట్టి ఆల్రెడీ సిద్ధపరిచాము. కాబట్టి ప్రియులారా మనం ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం తిరగాలి, ఇలాంటి విషయం గురించి అన్నిళ్ళు బాధపడినట్టు దేవుని నమ్మిన మనం బాధపడవద్దనమాట. ఎందుకంటే తండ్రిన దేవుడు ఉన్నాడు, ఆకాశ పశువులను చూడడని దేవుడు అయిపోయారు. అది అది కుటుంబంలో కూర్చుకోలేదు, కానీ తండ్రికి దేవుడు వాటిని అద్భుతంగా పోషిస్తున్నాడు. కాబట్టి మనం దానికంటే శ్రేష్టం, కాబట్టి మనల్ని కూడా తప్పకుండా పోషిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బాధ సాతానుకు అబద్ధం అనమాట. అది ప్రియులారా మనం నమ్మవద్దు. కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఎగిరెదుగున్న దేవుడు మన దేవుడు. ఇంకా మన దేవుడికి మరణం లేదనమాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడు, సజీవుడుగా ఉన్నామన్నమాట. బ్రతుకు ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా రోమీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే, మన పాపిలుగా ఉన్నప్పుడు, శత్రువులో ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని కొనామన్నమాట. మన రక్తం ఇచ్చి, మన పాపాలు క్షమించి మనను నీతిమంతులుగా మార్చిన ఆ దేవుడు ప్రియులారా బ్రతుకు ఉన్నా కాబట్టి ఇంకా ఎక్కువ మనకు సహాయం చేస్తాడనమాట. మరణం ద్వారా మనకు దేవుడు సహాయం చేస్తాడు. తన ప్రాణం బట్టి మనకు దేవుడు సహాయం చేస్తున్న దేవుడు. సమాధులు తిరిగిలేచి బ్రతికున్న కాబట్టి ప్రియులారా దేవుడు తప్పకుండా మనకు సహాయం ఎక్కువ చేస్తాడు, తక్కువ కాదు, ఎక్కువ చేస్తాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన జీవించుట చేత, ఏసే ప్రాణం పెట్టినప్పుడే మనకు మేలు వచ్చింది. ప్రాణం పెట్టి శత్రువులు ఉన్నప్పుడు, పాపలు ఉన్నప్పుడే మనకు మేలు చేస్తున్న దేవుడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్న కాబట్టి తర్వాత ప్రియులారా మన పాపాలందరూ క్షమించిన దేవుడు మనకు అందరికీ ఇంకా మేలు తక్కువ కాదు, ఇంకా ఎక్కువ చేస్తాడనమాట. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆయన జీవించుట చేత మరి నిశ్చయం అనమాట. చూడండి, నిశ్చయం, గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ అనమాట. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు మన తండ్రి జీవంగల దేవుడు ఉన్నా కాబట్టి, ఆయన బ్రతికి ఉన్నా కాబట్టి, ఆయనలో ఆధారపడుతున్నా కాబట్టి ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు అంటే అన్ని విధంగా దేవుడు చూస్తాడనమాట. అన్ని విధంగా మన రక్షణలో ఎదుగుతుంది, సంతోషంలో, సమాధానంలో, కాపుదలలో, ఆరోగ్యంలో, ఫైనాన్స్ అన్ని విధంగా ప్రియులారా దేవుడు తప్పకుండా చూస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు బ్రతికి ఉన్నా కాబట్టి దేవుడు చేస్తాడు. కాబట్టి ఫర్ సిన్స్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ వాస్ రెస్టోర్డ్ బై ద డెత్ ఆఫ్ హిస్ సన్ వైల్ వి వేర్ స్టిల్ హిస్ ఎనిమీస్ we will certainly be saved through the life of his son. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం రిజోయిస్ చేసుకోవాలన్నమాట. సో నౌ వీ క్యాన్ రిజోయిస్ ఇన్ అవర్ వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్ బికాస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హాస్ మేడ్ us ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసుక్రీస్తుతో మనం మంచి సంబంధం కలిగిన వారుగా, దేవుని బిడ్డలుగా ఉన్న, యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరుగా మనం ఉన్నామన్నమాట. మంచి రిలేషన్షిప్ లో మనం ఉన్నాం.
అది లేదు అని దెయ్యాలు చెప్తారు, కానీ నమ్మవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి దేవునితో, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. దేవునితో మనం కనెక్ట్ అయ్యామని కాబట్టి ఆశీర్వాదాలు కాపడానికి ఏ సాతానికి ఏ మనుషులకు వీలు లేదు. కానీ కొన్నిసారి మనం ఆపుతాం. మనం నో చెప్పినప్పుడు అది ఆశీర్వాదాలు అనుభవించలేదు, ఎస్ చెప్పినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు అనుభవిస్తాయి. కాబట్టి అది మన చేతిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం చాలాసారి అందుకొరగా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. కాబట్టి దేవుని చిత్తం లేనిది నో చెప్పాలి, కరెక్ట్. కానీ చిత్తం ఉన్నది మనం నో చెప్పినప్పుడు అది అనుభవించలేదు, ఆశీర్వాదాలు అనుభవించలేదు. కాబట్టి అది ఎవరి చిత్తలో ఉంది? దేవుని చిత్తలో కాదు, మన చిత్తలోనే. కాబట్టి అందుకొరకు మనం జాగ్రత్త ఉండాలి. నో కాబట్టి మనం అందుకొరకు మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆత్మజ్ఞానం మనకు అవసరం, దేవుని కృప మనకు అవసరం అనమాట. కాబట్టి ఏలైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాం. కాబట్టి యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే ఆ దేవుడు ప్రియుల సర్వశక్తి మందుడు మహిమా శరీరములు ఉన్నా కాబట్టి మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. మహిమా శరీరములు ఉన్నాము, అది మాత్రమే కూడా మహిమా నిరీక్షణ ఆయన క్రీస్తు పరిశుద్ధాత్మను మనలో కూడా వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనతో క్లోజ్ అనమాట, అంటే మనలోనే అనమాట. మనం యేసుక్రీస్తు ఒకటే ఉన్నాం అనమాట, రెండుగా లేదు, అంత క్లోజ్ ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రియుల మనకు సహాయం చేస్తే ఆత్మ ప్రాణం శరీరాన్ని బలపరిచి జ్ఞానం కృప ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో విజయంతో మనల్ని ఆశీర్వాదం అని అనుభవించుకొని అనేకులకు దీవెనగరగా దేవుడు మారుస్తాడు. అనేకులను దీవించినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహిస్తున్నాం అనమాట. అనేకులను మనల్ని దేవుడు యేసుక్రీస్తు మనలో వచ్చి మనల్ని దీవించామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి మనల్ని దీవించారు. అందుకొరకు మనం అందరం దీవించబడిన వారం అనమాట. రక్షణ పొందిన మన అందరం దీవించబడిన వారం, ఆశీర్వాదం కలిగిన వారం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ వలన ఇద్దరిలో దీవించే విషయంలో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉంటే మనం కూడా ఎక్కువ దేవుని అనుభవిస్తానమాట. ఉత్సాహం తక్కువ ఉంటే మనం తక్కువ దేవుని అనుభవిస్తానమాట. కాబట్టి ఇప్పుడు ఆత్మసంబంధ దేవుల్లో తల్లిదండ్రుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాము, అది మనం నమ్మకంగా ప్రియులను మనం వాడుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి వాడుకోవాలి. కాబట్టి మీ భర్తను మీరు దీవించాలి, మీ భార్యను మీరు దీవించాలి, మీకు ఇస్తున్న పిల్లలను మీరు దీవించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ భర్త లేని వ్యక్తిగా మీరు ఉన్నారేమో, భార్య లేని వ్యక్తిగా ఉన్నారేమో, పిల్లలు లేని వ్యక్తిగా ఉన్నారేమో, బాధపడకండి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి రాజ్యం మీరు వెతుకుతున్నప్పుడు, దేవునికి లోబడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు చక్కని చాటైన సగారి జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా దానితో పాటు క్రమంగా ఒక్కొక్క దీవెన తప్పకుండా వెంబడిస్తుంది. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు అది చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అది చేస్తాడనమాట. ఇప్పుడు ఒక్కటి మాత్రం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దీవెనలు తీసుకొని వచ్చినప్పుడు నో చెప్పడానికి ముందు ఆలోచన చేయాలన్నమాట. కొందరు చాలా ఫాస్ట్ గా నో చెప్తారు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం నిర్ణయం ఫ్రీ విల్ ప్రియులారా మనం నిర్ణయం విషయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఆలోచన చేయాలి. తండ్రి స్వరం విని నిర్ణయం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఒకటి సత్యం, మనం కాబట్టి మనం చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామనమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉన్నామంటే, క్రిస్తువులో ఉన్నామంటే టాప్ లెవెల్లో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా దానికంటే గొప్పది ఏమీ లేదు తండ్రి. కాబట్టి క్రిస్తువులో మనం ఉన్నామంటే చాలా టాప్ లెవెల్లో ఉన్నాము, తక్కువ స్థాయిలో లేదు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని తిరిగి లేపి పరలోకమందు కూర్చోబెట్టామన్నమాట. క్రిస్తువులో మనల్ని, అంటే అది చాలా గొప్ప స్థాయి అనమాట. ఇప్పుడు క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ మన కొందరు మీరు గొప్ప స్థాయిలో లేదు అని వేళ్ళ స్టాండర్డ్ని బట్టి వారు చెప్పిన మనం అది ప్రియులారా నమ్మవద్దు. వేళ్ళ స్టాండర్డ్ని బట్టి గొప్ప స్థాయిలో మనం లేదు అని ఎవరు చెప్పిన ప్రియులారా అదే మనం రిసీవ్ చేయవద్దు అనమాట. మనం బైబిల్ గ్రంథం అంటే దేవుడు చెప్పిన మాటలు మనం రిసీవ్ చేయాలి. కాబట్టి ప్రియులారా ఈ సాతాను గాడు ఏం చేస్తాడు? అబద్ధాలు ప్రచారం చేస్తాడు. మన గురించి చాలా తక్కువ విషయాలు చెప్తాడనమాట. ఎందుకంటే మనం ఎంత తక్కువ స్థాయిలో మనం ఉంటే దెయ్యాలు ఎక్కువ ఆనందిస్తాయి అనమాట. కాబట్టి క్రిస్తువుల ప్రియులారా దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టామన్నమాట. అలా రోయల్ ఫ్యామిలీలో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తుతో కనెక్ట్ అయి ఉండడం అంటే రోయల్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంటే రాజు పిల్లలుగా ఉన్నారు.
ఉన్నామన్నమాట. రారాజు అన్న దేవుని బిడ్డలుగా ఉండడం ప్రియులారా చాలా గొప్పది. అభిషక్తురాలుగా ఉండడం చాలా గొప్పది. అభిషక్తులైన యేసుక్రీస్తును కలిగి ఉండడం చాలా గొప్పది. కాబట్టి మనం నోరు తెరిచిన దేవుని అనమాట. అంటే పరిశుద్ధాత్మ వలన మన పరిశుద్ధాత్మతో నింపబడి మనం నోరు తెరిచిన పరిశుద్ధాత్మ నింపబడి మనం ఎక్కడ ఉన్నా సరే దేవుని అనమాట. ఎందుకంటే సంపూర్ణ ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలే మన నోటి నుండి వస్తాయన్నమాట. మనం ప్రార్థన చేసుకొని మనం ఆరాధించినప్పుడు దేవుని స్తుతిగానాలు మన నుండి వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇంకా ప్రార్థన చేసేప్పుడు ఆరాధన చేసేప్పుడు దేవుని యొక్క శక్తి మన నుండి రిలీజ్ అవుతుంది అనమాట. అందుకొరకు దీవెన గారుగా మార్చబడుతుంది. కాబట్టి మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న దేవుడు మనలో వచ్చి నివాస చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనలో యేసే గొప్ప దేవుడు మనలో ఉంది. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం అందు కూడా దీవెన గారుగా మార్చి అనేకులకు దీవెన గారుగా మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. లేదు కాబట్టి ప్రియుల మనం ఏ శాపం మన దగ్గరకు రాదనమాట. శాపం మన దగ్గరే ప్రభావం చేయలేదు. క్రిస్తువును కలిగిన వారు క్రిస్తువులో ఎదుగుతున్న ఏ వ్యక్తి మీదే శాపాలు ఉండలేదన్నమాట. శాప ఒకవేళ ఉన్నా కానీ తొలగిపోతాయి. మనం యేసు రక్తంలో ఆధారపడి ప్రార్థన చేసిన ఒకటి, యేసునామలో ప్రార్థన చేస్తాను ఒకటి, యేసునామలో భాషలో ప్రార్థన చేసిన ఒకటి, యేసునామలో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసిన ఒకటి. దేవుని యొక్క డైనామిక్ పవర్ మన ఆత్మ నుండి, రెస్టరేషన్ పవర్, పునరుద్ధాన శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ అవుతాయినప్పుడు దేవుని చిత్తం లేనిది అంతా కూడా తొలగిపోతాయి. అపవాది క్రియలు అంతా లయమైపోతాయి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు, వాక్యాలు కన్వర్స్ చేసినప్పుడు, యేసునామం వాడుతున్నప్పుడు, యేసు రక్తం వాడుతున్నప్పుడు జరుగుతుంది. అందుకొరకు అపవాదికు అది ఇష్టం లేదనమాట. అపవాది రాజ్యం నా ద్వారా మీ ద్వారా యేసులో తొలిపోతున్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. అపవాది క్రియలు లేపరచడానికి ఇప్పుడు వచ్చాడు. కాబట్టి సాతాను గురించి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డలుగా మనం సాతాను అస్సలు భయపడే అవసరం లేదు. సాతాను నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి, క్రిస్తువును కలిగిన మనల్ని బట్టి భయపడుతుంది అనమాట. మనల్ని భయపడుతుంది. ఎందుకంటే క్రిస్తు మనలో ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్న కాబట్టి మనలో దెయ్యాలు చూసి భయపడి పారుతాయి అనమాట. దెయ్యాలు పారిపోతాయి. కాబట్టి మనం భయపడేవారుగా ప్రియులారా దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి సాతాను ప్రియులారా దేవుని బిడ్డలుగా భయపడవద్దు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను దేవుడు ఓడించామన్నమాట. శిలువ మరణం ద్వారా దేవుడు పూర్తిగా ఓడించాము. కాబట్టి పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీద తొరగడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏ దెయ్యాలు మనకు హాని చేయలేదు. ఇప్పుడు ఈ సాతాను ప్రియులారా మనకు మంచి భవిష్యత్తు రాకుండా చేయలేదన్నమాట. వీల్లేదు. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నా. కానీ ఎవరు చేస్తున్నారంటే మనం చెప్తున్న నెగిటివ్ మాటలే ఎక్కువ ప్రభావం చేస్తుంది. మనం చెప్తున్న నెగిటివ్ అవిశ్వాస మాటలు, నెగిటివ్ మాటలే అదే ఎక్కువ ప్రభావం చేస్తుంది, సాతాను కాదు. కానీ తర్వాత మనం అంతా సాతాను మీద పెడతారు, లేదంటే ఫలానా వ్యక్తి మీద పెడతారు. నో అని మాట, నెగిటివ్ మాటలు ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేస్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎస్సీ చెప్పడం కూడా పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం సాతాను అడ్డుపడడానికి వీల్లేదు, యేసునామములో వీల్లేదు. ఎందుకంటే క్రిస్తు మనలో ఉన్నామన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సాతాను కంటే మనం నెగిటివ్ మాటలు మనకు ఎక్కువ ఇబ్బందులు తీసుకొని వస్తున్నాయి. అందుకొరకు శాప మాటలు పలుకోవద్దు, నెగిటివ్ మాటలు మనం ఓన్ గా పలుకోవద్దు అనమాట. అది సాతాను అది వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన హక్కు ఇవ్వకుండా సాతాను ఏం చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మనం మన గురించి నెగిటివ్ మాటలు పలుకోవద్దు. మీ యొక్క కుటుంబ జీవితం గురించి, మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ యొక్క ఆరోగ్యం గురించి, మీ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి, సేవ గురించి వ్యతిరేకమైన నెగిటివ్ మాటలు మీరు ఓన్ గా పలుకోవద్దు అనమాట. ఎవరు పలికినా నో ప్రాబ్లం, మనం మాత్రం పలుకోవద్దు, పలుకోవద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది మనం మనల్ని దీవించాలి. యెషయా గ్రంథంలో రాయబడింది మనం మనల్ని దీవించాలి. యేసునామములో మనం మనల్ని దీవించాలి. ఇప్పుడు దీవెన అనుభవిస్తాయి. కాబట్టి దీవెన మాటలు పలకాలి. మీ గురించి మీరు నెగిటివ్ మాటలు ప్రయోజనంగా చెప్పవద్దు అనమాట. విశ్వాస మాటలు పలకడం నేర్చుకోవాలి. వాగ్దానాలు పలకడం నేర్చుకోవాలి. మీరు మమ్మల్ని దీవించాలి. ఒకవేళ ఎవరు దీవించలేదన్న పర్వాలేదు, యేసునామములో మీరు మిమ్మల్ని దీవించాలి. మీరు మాత్రం మిమ్మల్ని శాప మాట మీకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. హల్లెలూయా. కాబట్టి స్వయ కోపాన్ని బట్టి, లేదంటే స్వయ చేదుని బట్టి, స్వయం హల్లెలూయా అపరాధ భావాన్ని బట్టి మీ గురించి మీరు నెగిటివ్ మాటలు చెప్పుకొని ఉండవద్దు. అది డేంజర్ అనమాట. అది సాతాను పట్టేసుకొని మీరు దేవుని అనుభవించకుండా చేస్తారు. కాబట్టి నెగిటివ్ విషయాలు మీరు మీ గురించి, నేను నా గురించి చెప్పవద్దు అనమాట.
ఒకవేళ మీరు అది చెప్తున్న వ్యక్తి ఉండే యేసు మమ్మల్ని ఆపాలి. కాబట్టి మన గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు పలుకాలి. దేవుడు మనల్ని దీవించిన కాబట్టి మనం కూడా మనల్ని దీవించాలి. దేవుడు మనల్ని ప్రేమించిన కాబట్టి మనం కూడా మనల్ని ప్రేమించాలి. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, మనం కూడా మనల్ని ప్రేమించాలి. మన దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమించాలి. అంటే మనం మనల్ని ప్రేమించుకొని ఇద్దరిని ప్రేమించాలి అనమాట. దేవుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమించాలి. దేవుని సహాయం కోరుతూ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తి దేవుని ప్రేమించాలంటే మనం మనల్ని కూడా అలాగ ప్రేమించాలి అనమాట. అలాగా ప్రేమతో నింపబడి ఇద్దరిని ప్రేమించాలి. మీ భర్తను, మీ పార్ట్నర్ను, మీ యొక్క పిల్లలను ప్రేమించాలి, ఇద్దరిని ప్రేమించాలి అనమాట. కాబట్టి దేవుని ప్రేమించాలి, మనం మనల్ని ప్రేమించాలి. ప్రేమ ఇద్దరిని కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులు తప్పకుండా సక్సెస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. సక్సెస్ అవుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి. తండ్రి అయిన దేవా, మీ కొల్లాది స్తోత్రం. యేసుక్రీస్తు తండ్రిని దేవునితో మాకు సమాధానం అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు తండ్రి మాకు సమాధానం అనుగ్రహించిన దేవ వందనాలు తండ్రి. దేవా, మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించినట్టు వందనాలు. కుమారుతో పాటు దేవా, మీ చిత్తానుసరంగా ప్రతి విషయం కూడా మాకు అనుగ్రహించడానికి నమ్మదైన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన కుమారుని ప్రభు మీరు ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తులో మాకు కావలసిన ప్రతి ఆశీర్వాదాలు ఉన్నగాడు దేవా ప్రత్యేకం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రతి అవిశ్వాసం, అనుమానాలు తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. కుటుంబ జీవితం కలిగిన వారిని ప్రత్యేకం దీవిస్తున్నాం. కుటుంబ జీవితంలో శాంతి సమానమది అనుగ్రహించినాక భార్య భర్తలుగా వారు నమ్మకంగా ప్రార్థనలు, ఆరాధన, వాక్యములో కలిసి వారు ఉండినట్టు కృప చూపుతండి. అలాగే తండ్రి కుటుంబ మీ పిల్లలు కలిగిన వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. గర్భవారం చిన్న శాస్త్రం బహుమానం చక్కగా దాన్ని పెంచుకొని దవా ఆమె చక్కగా తండ్రి దారిలో నడిపించినట్టు కావలసిన కృప జ్ఞానం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు దవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దవా పార్ట్నర్స్ కొరకు ప్రార్థన ఆమె చేస్తున్న వారికి చక్కని సాటిన సహరి యేసులో తండ్రి దవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఊహే డబా కరబినా సుగోడు కొరబిడే ఆ విషయంలో పరిశుద్ధాత్మ దవ మీరు సహాయం దేమో ప్రతి ఆటంకాలు ఇబ్బందులు యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. విశ్వాసంతో ఆ విషయంలో ముందుకు వెళ్ళే కృప తండ్రి దేవా దయచేయమని యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలా కుటుంబం జీవితంలో ప్రవేశించి దేవా పిల్లలు లేకుండా బాధపడుతున్న వరకు దేవా చక్కని సాటిన సహారి చక్కని గర్భఫలం తండ్రి దేవా మీరు వారికి దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బనాసిక రాధన కరగరబిన గర్భఫలం యెహోవా శాస్త్రం బహుమానం చక్కని బహుమానాలు ప్రభావ మీరు దయచేసి తండ్రి దీవించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే కీర్తనలు 128 మొదటి నుండి దేవా చివరి దాకా వదనంలో రాయబడినట్టు తండ్రి కుటుంబ జీవితంలో ప్రవేశించిన వారు ప్రతి ఒక్కరు ఏ సమయంలో వాక్యానుసరమైన ప్రతి దేవుని అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ పిల్లల్ని కూడా చూస్తారని చెప్పినట్టు ఆ వాగ్దానాలు యేసునామములో దేవా నెరవేర్చబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకమైన సాతాను అందరాధికారులు యేసు రక్తం ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసిగా ఆరాధన కరగరబిన సుగోడ కోటు బిడ సిగర కోటు బిడ ఓకే బనాసిగా ఆరాధన తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ నూతన అభిషేకంతో ఉదయగాలు నింపమని ప్రార్థన చేస్తున్నాము. దేవా చక్కని ఒక తల్లిగా తండ్రిగా ప్రతి అభిషేకం దేవా దయము, భర్తగా భార్యగా ప్రతి అభిషేకం నింపుము తండ్రి. అలాగే ఆమె పిల్లలను తండ్రి అభిషేకించు చక్కని ఒక కుమారుగా ప్రతి అభిషేకంతో ప్రతి ఒక్కరిని దేవా నింపుము తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి ఆమె సేవ చేసిన వారు గొప్ప అభిషేకంతో నింపుము తండ్రి. ఏ ఒక్క స్థాయిలో వారు బ్రతుకుతున్నారు తండ్రి, ఒక స్థాయిని బట్టిన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా జ్ఞానం దేవా డివైన్ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేసినాం దేవా. హోలీ స్పిరిట్ ఫిల్ లోడ్ తండ్రి మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలో ఉన్న దేవా ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుభవించిన మానసికమైన శరీరమైన ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రతి ఏరియా ఏ సమయంలో ప్రతి ఒక్కరు ఏ సురక్తం ఏ సమయంలో దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఫైనాన్షియల్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ ఫైనాన్షియల్ గా దేవా ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థనిస్తాం. దారిద్ర్యం కాడి ఏ సుధంలో లేమైపోయిన దారిద్ర్యం ఆమె సాతాను పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఏసయ్య మా ప్రతి ఒక్కరు దారిద్ర్యం సిలువలో మీరు మోసుకొని మనిషి కృష్ణంలో ధనంలో మార్చిన మీ ప్రేమ తండ్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవ హోలీ స్పిరిట్ దేవ ఫైనాన్షియల్ విడిపించమ తండ్రి. అనేకలకు ఇచ్చేవారుగా తండ్రి ప్రతి ఒక్కరిను అభిషేకించి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాము. అప్పు తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాము. దారిద్ర్యం లేమైపోయినాక సమృద్ధిలోనికి పరిశుద్ధాత్మ దేవ అనేకలకు ఇచ్చే వ్యక్తులుగా
ఆ సమృద్ధి అనుభవం ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఇంటిలో కూడా సమృద్ధి ఆహారం దేవా దయచేయము తండ్రి. అలాగే దేవా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు యేసుమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రభుత్వడే ఒకటి స్వస్థపరిచము తండ్రి. యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థనందని వారిపై ప్రార్థన ఇస్తున్నాం. తన నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసుమలో నార్మల్ యేసుమని పనిచినాకని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువునందు ఆనందించినాకని ప్రార్థన ఇస్తున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మది యేసునామములో అనుభవించినాకని ప్రార్థన ఇస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు నువ్వు ఆరోగ్య అభిషేకంతో ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో తండ్రి. ఓహి బానాసిగా ఆరాధన ఆరోగ్యంతో దేవా నింపము తండ్రి. ఆరోగ్యంతో ప్రధానకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. రోగాత్మ యేసుమని పారిపోయినాక, వ్యాధి బాధలు వెళ్ళిపోయినాక, ప్రతి ఒక్కరు రోగ నివారణ శక్తులు ఇంగ్రేస్ అయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో తండ్రి. ప్రతి ఒక్కరు ఎముకలు బలపరచబడినాక ద నేమ్ ఆంధ్రయావలు యేసుమని నార్మల్ పనిచేయనాక ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో తండ్రి. ఆరోగ్య అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా యేసునామములో ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ప్రధానకని యేసునామములో తండ్రి మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. రక్తం లేస్తున్నాం తండ్రి. యేసు మీద పొందిన గాయముల చేత మమ్మల్ని తండ్రి ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా ప్రభావ మీరు స్వస్థపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మీ శిలువ మరణం ద్వారా తండ్రి మా అందరి జీవితంలో చేసిన ప్రతి మేలు తండ్రి మేము అది రిసీవ్ చేస్తున్నాం తండ్రి. దేవా అది తండ్రి మేము రిసీవ్ చేస్తున్నాం తండ్రి. దేవా మేము స్తుతిస్తున్నాము. గొప్పగారిని దేవా మీరు చేసినట్టు ఉందని కుడి వచ్చిన అందరిను దీవిస్తున్నాం తండ్రి. అనేకలు దీవించే గొప్ప అభిషేకం తండ్రి మాకు దేవా మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. అనేకలు యేసునామములో దీవించబడినాక దేవా స్తోత్రం. దేవా కుడి వచ్చిన వారు అందరిని దీవిస్తున్నాం. అనేకలు దీవించినట్టు ప్రతి ఒక్కరిను దేవా ఆశీర్వాదం తండ్రి ఇద్దరిను దీవించినట్టు ఆశీర్వాదం ఛానల్ గా తండ్రి బ్లెస్సింగ్ ఛానల్ గా ప్రతి ఒక్కరిను దేవా వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను నాలుకను వారి క్రియలను వారి జీవితాన్ని మీ చిత్తానుసరంగా అనేకలు దీవించినట్టు మా యేసు అభిషేకించి బలపరిచి వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో తండ్రి అనేకలు తండ్రి మా సంఘం ద్వారా యేసునామములో మా ద్వారా అనేకలు యేసునామములో ఆమె దేవుని అనుభవించినాకని ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తంగా దభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.